వ్యాపారవేత్త అయిన దాము అన్నకు 2 భార్యలున్నా సంతానం కలగలేదు. అతని జాతక చక్రంలో ఉన్న దోషం వల్ల సంతాన యోగం లేదని జ్యోతిష్యులు చెప్పారు. ఒకరోజు బాబా వద్దకు గోవా నుండి ఒక భక్తుడు పంపిన 300 మామిడి పండ్లు ఉన్న పార్సల్ వచ్చింది. పార్సల్ విప్పిన తర్వాత అన్ని మామిడి పండ్లు శ్యామాకు ఇచ్చి 4 మాత్రం బాబా తన కులంబాలో ఉంచి ఈ 4 పండ్లు దాము కోసం అని అన్నారు. 2 గంటల తర్వాత ఎవరు అనుకోకుండా దాము షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. అప్పుడు బాబా, అందరూ ఈ 4 మామిడి పండ్లను కావాలనుకుంటున్నా అవి దామావి, ఎవడి పండ్లు వాడే తిని చావాలి అన్నారు. ఇది విన్న దాము విస్మయం చెంది భయపడ్డాడు. కానీ బాబాకు ముఖ్య భక్తుడైన మహల్సాపతి చావు అంటే సంపూర్ణంగా తన అహంభావాన్ని బాబా పాదాలకు అర్పించి అహంకారాన్ని నశింప చేసుకోవటం అని బాబా మాటలు ఒక విధంగా దివ్యమైన ఆశీస్సులను వివరించాడు. ఈ వ్యాఖ్యానానికి సంతృప్తి చెందిన దాము ఆ పండ్లను ప్రసాదంగా తీసుకొని తింటానన్నాడు. అప్పుడు బాబా, నీవు తినకు, వీటిని మీ చిన్న భార్యకు ఇవ్వు. ఈ మామిడి పండ్ల మహిమ ఆమెకు 4 కుమారులను 4 కుమార్తెలను ప్రసాదిస్తుంది అన్నారు. అలా బాబా ఆజ్ఞ ప్రకారం దాము చేశాడు. జోష్యానికి కర్మఫలాలకు విరుద్ధంగా బాబా అనుగ్రహ బలం వల్ల కాలాంతరాన దాము సంతానవంతుడై సుఖంగా జీవించసాగాడు. ఓం శ్రీ సాయిరాం.